వివాదంలో చిక్కుకున్న తెలుగు టాప్ యాంకర్ సుమ. వివరాల్లోకి వెళ్తే బుల్లితెర వెండితెర ప్రముఖులు ఇటీవల కాలంలో వివాదంలో చిక్కుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా యాంకర్ సుమ గారు కూడా వివాదంలో చిక్కుకున్నారు. తెలుగులో అత్యంత పారితోషికం అందుకుంటున్న స్టార్ యాంకర్ సుమ గారు. ఆమె చేసిన చిన్న యాడ్ ఆమెను ఇప్పుడు వివాదంలోకి నెట్టేసింది. అయితే యాడ్ చేయించుకున్న సంస్థ బోర్డు తిప్పేయడంతో ఆ వివాదం కాస్త సుమ గారి మెడకు చుట్టుకుంది. సుమ గారి యాడ్ చూసి ఆ సంస్థలో పెట్టుబడి పెట్టిన వాళ్ళంతా కూడా ఇప్పుడు కోట్లలో తీవ్రంగా నష్టపోయారు. అయితే తామంతా యాంకర్ సుమ యాడ్ లో చెప్పడం వల్లే తామంతా పెట్టుబడి పెట్టామని ఇప్పుడు బాధితులంతా కుయ్యోమొర్రో అంటున్నారు. అయితే యాంకర్ సుమ గారే తమకు న్యాయం చేయాలని పెట్టుబడి పెట్టిన బాధితులు డిమాండ్ చేస్తున్నారు. సుమక్క చెప్పడంతోనే తాము ఫ్లాట్లు కొన్నామని ఇప్పుడు తీవ్రంగా నష్టపోయామంటూ బాధితులు కుయ్యోమొర్రో అంటున్నారు. అయితే ఈ విషయంపై రీసెంట్ గా సుమ గారు రియాక్ట్ అయ్యారు. ఈ ప్రకటన చేసి చాలా కాలమైందని, ఈ ప్రకటన 2016-17 టైంలో చేశామని, అప్పుడు అంతా బాగానే ఉందని, ప్రకటన గడువు సమయం అయిపోయినా కూడా వాళ్ళు టెలికాస్ట్ చేస్తున్నారని, నేను ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానంటూ అందరికీ హామీ ఇచ్చారు సుమగారు. సుమగారి గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఎలాంటి మిస్టేక్ లేకుండా ఇంతవరకు ఒక్క వివాదం కూడా లేదు సుమగారిపై. ఎందుకంటే ఆమె అంత జాగ్రత్తగా, అంత జెన్యూన్ గా ఉంటారు. తప్పు జరిగే చోట ఆమె అస్సలు ఉండరు. అలాంటి టైప్ ఆఫ్ యాడ్స్ కూడా ఎప్పుడూ ప్రమోట్ చేయరు. కానీ అలాంటి సుమగారు ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం అందరికీ బాధాకరం.